విశ్వసిస్తున్నాం, నమ్ముతున్నాం అంటే కదా. ఆయన సమాధి చేయబడి తిరిగి లేచి ఎలాగెళ్ళాడో అలాగే రెండో రాకడలో రాబోతున్నాను. నువ్వు నమ్ముతున్నావా అంటే విశ్వసిస్తున్నావు అని అర్థం. దైవజనాంగమా, సమయం లేదు గనక కొంచెం ముందుకు వెళ్దాం. మూడవదిగా దేవుని బిడ్డలారా, పునరుత్థానం మనల్ని ఏం చేసిందంటే, రోమీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 25వ వాక్యాన్ని చదువుదాం. ఆయన మన అపరాధముల నిమిత్తము అప్పగింపబడి మనలను నీతిమంతులుగా తీర్చుటకై ఆయన ఏమయ్యాడంటే లేపబడ్డాడు. అంటే పాపులను నీతిమంతులుగా చేయుట కొరకు ఆయన పునరుత్థానుడై తిరిగి లేపబడ్డాడు. గట్టిగా దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. చూడండి, ఆయన అపరాధముల నిమిత్తము అప్పగింపబడి మనమంట నీతిమంతులుగా తీర్చబడుటకై. దైవ జనాంగమా, దేవుని బిడ్డలారా, మూడవదిగా మనం గమనించవలసిన విషయం ఏంటో తెలుసా? అపరాధులమైన మనల్నందరినీ కూడా నీతిమంతులుగా మార్చడం కోసం ఆయన ఏమయ్యాడు? తిరిగి లేపబడ్డాడు. హల్లెలూయా. ఆయన పునరుత్థానుడు అయ్యింది అందుకోసమే. అందుకే పేతురు రాసిన పత్రికలో 3వ అధ్యాయంలో మనము 18 నుంచి మనము చదివితే 18 నుంచి 22 వరకు చదివేద్దాం. ఎలా అనగా, మనము కీడు చేసి శ్రమపడుట కంటే మేలు చేసి శ్రమపడుట బహు మంచిది. ఎలా అనగా, మనలను దేవుని యొద్దకు తెచ్చుట కొరకు అనీతిమంతుల కొరకు నీతిమంతుడైన క్రీస్తు శరీర విషయములో చంపబడి ఆత్మ విషయములో బ్రతికింపబడి పాపముల విషయములో ఒక్కసారే శ్రమపడ్డాడు. దేవుడి దీర్ఘశాంతము ఇకను కనిపెట్టుచున్నప్పుడు పూర్వపు 4వ దినాలలో వాడను సిద్ధపరచుచుండగా అవిధేయులైన వారి వద్దకి, అనగా చెరలోనున్న ఆత్మల యొద్దకు ఆయన ఆత్మస్వరూపిగా వెళ్ళి వారికి ప్రకటించెను. ఆ వాడలో కొందరు, అనగా 8 మంది నీటి ద్వారా రక్షణ పొందారు. దానికి సాదృశ్యమైన బాప్తిసము ఇప్పుడు మిమ్మును రక్షించుచున్నది. అదేమనగా, శరీర మాలిన్యము తీసివేయటం కాదు గాని యేసుక్రీస్తు పునరుత్థాన మూలముగా దేవుని విషయమై నిర్మలమైన మనస్సాక్షినిచ్చు ప్రత్యుత్తరమే. చూడండి, ఆయన పరలోకమునకు వెళ్ళి దూతల మీదను శక్తుల మీదను అధికారము పొందిన వాడే దేవుని కుడి పార్శ్వం కూర్చున్నాడు. అందరూ చప్పట్లు కొట్టిన గట్టిగా. ఇక్కడ ఏమంటున్నాడు అంటే, ఆ యొక్క నోవహు తన కుటుంబాన్ని 80 కూడా వాళ్ళు రక్షించుకున్నాడంటే వాళ్ళు బాప్తిస్మము పొందారట. దానికి సాదృశ్యమైన బాప్తిస్మం ఇప్పుడు శరీర మాలిన్యం తీసివేయటం కాదు కానీ యేసుక్రీస్తు పునరుత్థాన మూలముగానే దేవుని విషయములో మనకు నిర్మలమైన మనస్సాక్షిని ఇచ్చుచున్నది. ఆమేన్ చెప్పండి, ఆమేన్. పైన ఏమన్నా చదివాము? మనల్ని దేవుని యొద్దకు తెచ్చడం కొరకు అనీతిమంతులమైన మన కొరకు నీతిమంతుడైన క్రీస్తు శరీరమందు చంపబడి ఆత్మ ద్వారా బ్రతికింపబడ్డాడు. అంటే ఆయన పునరుత్థానుడై ఆయన తిరిగి లేచాడు. ఎందుకంటే అపరాధులమైన మనమందరము కూడా ఆయన పునరుత్థానుడై తిరిగి లేచడం ద్వారా మనమందరం ఏమవుతున్నామంటే నీతిమంతులుగా మార్చబడుతున్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చూడండి, కొలస్సీలకు రాసిన పత్రిక ఇందాక ఆల్టర్నేట్గా మనం చదువుకున్నాం. మరొకసారి ఇందాక నేను జ్ఞాపకము చేశాను. కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం, దయచేసి మనం ఇందాక 12 వచనం చదివాం. ఇప్పుడు 13 నుంచి 15 వచనాలు చూద్దాం. చూడండి, మనం ఇందాక 12 వచనంలో చదివాము. ఆయన మృతులలో నుండి లేపిన వాని దేవుని యందు ప్రభావం విశ్వసించడం ద్వారా ఆయనతో కూడా మనం లేచాము. చూడు, మరియు అపరాధము వలనను శరీరమందు సున్నతి పొందక ఉండటం వలనను మీరు మృతులై ఉండగా దేవుడు రాతపూర్వకమైన ఆజ్ఞల వలనను మన మీద రుణముగాను మనకు విరోధంగా ఉండిన పత్రాలు మేకులు శిలువలో కొట్టి తుడిచివేసి, చూడండి, మనకు అడ్డము లేకుండా దానిని ఎత్తివేసి
అమ్మ వినండి, మన అపరాధములన్నీ కూడా క్షమించేసి ఆయనతో కూడా ఏం చేస్తున్నారు? జీవింప చేస్తున్నారు. అందరూ చప్పట్లు కొట్టండి గట్టిగా. ఇందాక నేను చెప్పాను, బాప్తిస్మమునకు సమపోలిక చెప్పాను. ఆయనతో సిలువ వేయబడుట, ఆయనతో చనిపోవుట, బాప్తిస్మము ద్వారా ఆయనతో పాతి పెట్టబడడం, ఆయనతో తిరిగి లేపబడడం. 5వ స్టెప్ ఏంటో తెలుసా? ఆయనతో కలిసి జీవించడం. ఇది ఎలా జరిగిందో తెలుసండి? పునరుత్థానుడ యేసయ్య తిరిగి లేవటం ద్వారా మన జీవితాల్లో జరిగిన కార్యం ఇది. ఆమేన్. పునరుత్థానం లేకపోతే ఈ రోజున మనం ఆయనతో ఎలాగ జీవించగలము? అపరాధులమైన మనల్ని నీతిమంతులుగా తీర్చడం కోసమేగా ఆయన తిరిగి లేచింది. ఎవడికి ఇష్టం వచ్చినట్టు మాట్లాడేస్తున్నాడు ఆయన గురించి. ప్రతి వ్యర్థమైన మాటకి తీర్పు ఉందని. ధర్మాలు ధర్మం ధర్మం ధర్మం. ఏమి ధర్మం? అధర్మంగా జీవించే మనుషులను ధర్మంగా బ్రతకమని చెప్పడానికి యేసుక్రీస్తు ప్రభుల వారు పునరుత్థానుడై ఆయన తిరిగి లేచి శవాలు, ఈరోజు యేసు ప్రభు వారు ఇప్పటికీ కూడా ఖాళీ సమాధి ఉంది కదండి. అపరాధులమైన మనలని, అపాత్రులమైన మనలందరినీ నీతిమంతులుగా చేయడానికే నా యేసయ్య పునరుత్థానుడై తిరిగి లేచాడు. ఎందుకో తెలుసా? మనలందరినీ ఆయనతో జీవింప చేయడం కోసం. ఆమేన్. ఎందుకోసమండి? ఎందుకోసమండి? చెప్పండి, ఎందుకోసమండి? ఆయనతో కూడా మనలను, అపరాధులమైన మనలను నీతిమంతులుగా చేసి ఆయనతో జీవింప చేయడానికి. సరే, 4వ విషయానికి వెళదాం. 4వదిగా కొరింథీయులు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం, దయచేసి 25వ వచనాన్ని చదువుదాం. ఎందుకనగా తన శత్రువులందరినీ తన పాదము క్రింద ఉంచు వరకు ఆయన రాజ్య పరిపాలన చేయుచుండెను. కడపడ నశింపచేయు శత్రువు మరణమంట. దేవుడు సమస్తమును క్రీస్తు పాదముల కింద సమస్తమును దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఓ మాట చెప్పనండి, కల్వరి శిలువలో సాతాను గారి తలను శీఘ్రంగా చితక తొక్కేసి ఎక్కడ పెట్టాడండి? ఆయన పాదముల కింద ఉంచాడు. చూడండి, రోమిలకు రాసిన పత్రికలో అదే మాట పౌలు గారు ఖచ్చితంగా చెబుతున్నాడు. ఒకసారి మనం చూద్దాం. రోమిలకు రాసిన పత్రిక 16వ అధ్యాయం 20వ వచనం చదవండి. సమాధానకర్తయగు దేవుడు సాతానుని మీ కాళ్ళ కింద శీఘ్రముగా చితక తొక్కించెను. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప మీకు తోడై ఉండెను. ఆమేన్, ఆమేన్. సాతాను గాన్ని నిరాయుధుడుగా చేసేసాడు. అంటే చేతకానుడిలా చేసేసాడు. కాలు కింద ఏం చేశాడు? శీఘ్రముగా ఏం చేశాడు? చితక తొక్కేశాడు. అనేక మందిని వాడుకున్నాడు, భద్రం చేశాడు. నేను అంటాను, తిరిగి లేపకుండా ఆయనను ఆపగలిగారా? సాతాను ఆపగలిగాడా? అది ఎవరి వల్ల సాధ్యం? అది సాతానుగానే నిరాయుధుడిగా చేశాడు. అందుకే అన్నాడు, శత్రువుని ఏం చేశాడట ఆయన? చక్కని మాట చెప్పాడు పౌలు గారు కొరింథీ పత్రికలో. శత్రువులందరినీ ఆయన పాదాల కింద ఉంచే వరకు ఆయన రాజ్యపాలన చేయుచున్నాడు. కొన్ని లేఖనాలు మనం చూద్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 8వ వచనం చదవండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 8వ వచనం. అందుచేత చెరను చెరగా పట్టుకుని పోయి మనుషులకు ఈవులను అనుగ్రహించాడు. ఆమేన్. ఆయన ఏం చేశాడు? చెరను చెరగా పట్టుకుపోయాడు. ఏం చేశాడంటే చెరను చెరగా ఆయన పట్టుకుని పోయాడు. ఇంకా సాతానుని ఇందాక చదివాం కదా, శీఘ్రంగా చితక తొక్కేసి కొట్టేసాడు. ఆడు ఎక్కడ పెట్టాడంటే మన కాళ్ళ కింద పెట్టాడు. అర్థమవుతుందా? ఆడు ఇంకా తోకే, అది కదులుతుంది. చూడండి, మన పాము చంపండి, ఆయన తలకాయని ఏం చేద్దాం? అయిపోయి పాముని చంపలేదా? చితక కొట్టేసి ఏం చేస్తా? తోక
ఇంకా ఏయ్ బతుకుంది, కొట్టు, బతుకుంది, కొట్టండి. ఏం కొట్టు? తలకాయ చింతగా పచ్చడి అయిపోయినా సరే. మా ఇల్లు బాగు చేయించినప్పుడు పెద్ద తాజుబాబు వచ్చింది. అదేమో నాకు కనపట్టలేదు. పాస్టర్ మొకావుడి అప్పుడు పనిచేసేవాడు నల్లగా ఉండేవాడు, పేరు మర్చిపోయినాడు, దుర్గాపేశ్వర. చంపేమనేమో ఆడు తోటలో పారిపోయాడు, ఈవిడింట్లో పారిపోయింది. మామూలు పాము కాదు అది. పావును ఎప్పుడు వీలుంటేనే కొట్టాలి, లేకపోతే ఏం చేయకూడదు, కొట్టకూడదు. ఆ చుట్టూ ఇటుకలండి. ఓ మాట చెప్పనా, లాగి కొట్టేసాను వేసి రక్తం వేసి. కొట్టయితే అది తలకాయ చింత పెట్టేసిన తోక ఎలాగంటుంది, ఇంకా కొట్టండి. ఏం కొడతాం? తలకాయ చింతగా పచ్చడి అయిపోయినా తోక ఏం చేస్తుంది చెప్పండి? సాతాను గాడు కూడా అంతే. ఇప్పుడు తోక ఊపితేనే మనం అల్లల్లాడిపోతున్నాం. అప్పుడప్పుడు ఊపుతున్నాడు కొంతమందిని. తోక ఊగగానే ఆయన ఏం చేశాడు? శీఘ్రంగా ఏం చేశాడు? చితక తొక్కేశాడు ఆయన. హల్లెలూయా. చితక తొక్కేసి ఎక్కడ పెట్టాడంటే ఆయన మన పాదాల కింద పెట్టేశాడు. దేవునికి స్తోత్రం. ఎవరినండి? అపవాదిగా ఏం చేశాడు? శీఘ్రంగా చితక తొక్కేసి వాణ్ణి మన పాదాల కింద పెట్టేశాడు. ఇంకా మరి ఇప్పుడు కొంతమంది ఇంకా ఏంటంటే నేను అంటాను, ఆయన పునరుత్థానుడై తిరిగి లేచింది. ఎందుకంటే ఏమండి, అందుకే ఇందాక మనం చదువు, సిలువలో ఏంటి జయోత్సవం చేయడానికి సిలువలోనే సాతాను తనను చితక కొట్టేశాడు ఆయన. దేవుని బిడ్డలారా గమనించండి, ఆయన పునరుత్థానుడై ఆయన తిరిగి లేచి, దైవ జనాంగమా, దేవుని బిడ్డలారా, సాతాను గాడిని చేతగానోని చేసేసాడు. చేతగానోని చేసి ఏం చేశాడు? శీఘ్రముగా మన కాళ్ళు క్రింద వాడిని ఏం చేశాడు? చితక దొక్కించేశాడు. పునరుత్థానుడు ఆయన ఏం చేశాడు? తిరిగి లేచాడు. ఆమేన్. ఆయన తిరిగి లేచేటప్పటికి ఇంకా సాతాను గాడు ఇంకా ఓడిపోయాడు. సరే, ఐదవదిగా మనం చూసినప్పుడు ఆయన పునరుత్థానుడై ఎందుకు తిరిగి లేచాడంటే యోహాను సువార్త 14వ అధ్యాయం ఏమండి 2వ వచనం 3వ వచనం చదవండి. నా తండ్రి ఇంట అనేక నివాస స్థలము లేని ఎడల నేను చెప్పుదును. వినండి, ఆయన మనకు స్థలం సిద్ధపరచడం కొరకు ఆయన ఏమయ్యాడు? పునరుత్థానుడై తిరిగి లేచి వెళ్ళాడు. ఎందుకంటే పరలోకంలో మనకు ఇల్లు కట్టడానికి మనకి స్థలం సిద్ధపడితే, ఆయన తిరిగి లేచి ఉండకపోతే, ఆయన వెళ్ళకపోతే, స్థలం సిద్ధపరచకపోతే మనవుడు పాడుదవా, నా యేసు నాకు పరలోకంలో బంగారంతో కట్టాడంట. మరి ఈవిడికి ఎలా తెలిసిపోయిందో దేవునికి స్తోత్రం. చెప్పండి గట్టిగానే, హల్లెలూయా. నా యేసు నా కొరకు. అమ్మా, దేవుడు నమ్ముకుని బంగారం లేదని బాధపడకండి. అక్కడ దేవుడు బంగారు ఇల్లులో పెడతాడు. అప్పుడు నీ కాళ్ళ కింద ఎడతాడు బంగారం. ఇప్పుడు మెల్ల ఎట్టుకుంటే భయం, ఎందుకు ఎవడు లాగేస్తాడో అంతే కదా మరి. లేదా వేసుకెళ్ళు, ఇప్పుడు భయాలు ఎట్టుకున్నాయి. దేవునికి స్తోత్రం. ఏమ్మా, ఇక్కడ ఒంటి మీద ఉండదు, అక్కడ ఎక్కడ ఉంటుంది? ఇప్పుడు మన ఉన్నది డూప్లికేట్ బంగారం. అది ఏం బంగారం? అది మేలిమ్మ బంగారం. ఇవన్నీ డూప్లికేటే. అది కేడియమ్మ కాదు, అది కేడియమ్మ కాదు, అంత కేడియే. కానీ ఆయన ఎందుకు వెళ్ళాడంటే స్థలం సిద్ధపరచడానికి వెళ్ళాడు. ఆయన తిరిగి లేచింది ఎందుకొరకు అంటే, ఆయన వెళ్ళి మీ హృదయాలు కలవరపడనివ్వకండి, మీ కొరకు నేను స్థలము సిద్ధపరచవచ్చున్నాను. ఆయన స్థలం సిద్ధపరిచి మన కొరకు ప్రియులారా ఆయన స్థలం సిద్ధపరచడానికి ఆయన వెళ్ళాడు. ఆయన త్వరగా రాబోతున్నాడు. ఆయన వచ్చి మళ్ళీ ఏం చేస్తాడు? తీసుకెళ్తాడు అక్కడికి. ఇది ఎప్పుడు జరుగుతుందంటే కడబోర మ్రోగగా జరిగేది. ఎప్పుడంటే కడబోర మ్రోగగానే ఆయన మొట్టమొదటిగా ఎవరి దగ్గరకు వస్తాడంటే ప్రభువునందు మృతి పొంది సమాధి చేయబడిన వారి దగ్గరకు వస్తారు. ఆయన వాళ్ళు ఏమవుతారు అంటే వాళ్ళు తిరిగి లేపబడతారు.
క్షయమైపోయే ఈ శరీరం అక్షయతను ధరించి లేపబడిన తర్వాత ఆ మీదట బ్రతుకున్న మనం ఆయనతో కూడా వెళ్తాం. యేసు ప్రభు వారు చెప్పిన మాట అది. ఆయన ఎందుకు ఈ లోకానికి పునరుత్థానుడై తిరిగి లేచాడంటే ఆయన వెళ్ళి మనందరికీ స్థలము సిద్ధపరచడానికి. ఆమేన్, హల్లెలూయా. ఇది 5వది. 6వదిగా ప్రియులారా, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయంలో ఆయన ఏమన్నారు? ఏమండి, ఆయన పునరుత్థానుడై తిరిగి లేచిన మరణపు ముళ్ళును ఆయన ఏం చేశాడు? విరిచేశాడు. ఆమేన్. 15వ అధ్యాయం 55వ వచనం చదవండి ఒకసారి. చాలండి, చాలు 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 చాలు. ఇప్పుడు మరణపు ముళ్ళును విరచడం కొరకే ఆయన ఏమయ్యాడు? పునరుత్థానుడై ఆయన తిరిగి లేచాడు. ఇందాక చదివాం, కడపడ 26వ వచనం, ఇది అధ్యాయం. కనపడ నశింప చేయబడే శత్రువు ఎవడండి? మరణం. కడపడ నశింప చేయే అలసొత్త 26వ వచనం చదవండి. 15:26. కడపట శత్రువు ఎవరండి? మరణమే. అర్థమవుతుందండి? 3-4 వచనాలు చదవండి. చూడండి. నాకు ఇవ్వబడిన ఉపదేశమును మొదట మీకు అప్పగించింది. అదేమనగా, లేఖనము ద్వారా క్రీస్తు మన పాపము నిమిత్తం మృతి పొంది సమాధి చేయబడి లేఖనము ప్రకారముగా ఆయన 3వ దినాన్ని ఏం చేశాడు? లేపబడ్డాడు. అంటే నేనేమంటానంటే, మరణపు ముళ్ళు విరవడం కొరకు నా యేసు క్రీస్తు ప్రభుల వారు ఆయన పునరుత్థానుడై తిరిగి లేచాడు. ఆమేన్. మరణపు ముళ్ళు ఏం చేశాడండి? చెప్పండి. మరణం ఎలా, దేని బట్టి వచ్చిందండి? పాపాన్ని బట్టి ఏం వచ్చింది? మరణం వచ్చింది కదా. ఆ పాపం ఎవరి వల్ల? ఆదాము వల్ల వచ్చింది. ఆదాము చేసిన పాపం బట్టి ఏం వచ్చింది? మరణం వచ్చింది. ఆ మరణపు ముళ్ళును విడిచివేయడానికే ఇక్కడ చెప్పినట్టుగా నీ పాపము నిమిత్తము ఆయన చనిపోయి సమాధి చేయబడి లేఖనం ప్రకారంగా 3వ దినాన్ని ఎందుకు తిరిగి లేచాడంటే, పాపం వల్ల వచ్చే మరణపు ముళ్ళుని ఏం చేశాడు? అందుకన్నాడు, ఓ మరణమా నీ విజయం ఎక్కడ? ఓ మరణమా నీ ముళ్ళు ఎక్కడ? మరణపు ముళ్ళు ఏంటి చెప్పండి? పాపమే. పాపం అనే మరణపు ముళ్ళుని విడిచివేయడానికి ఆయన పునరుత్థానుడై 3వ దినాన మృత్యుంజయుడుగా ఆయన తిరిగి లేచాడు అనేది సత్యము. హల్లెలూయా. గట్టిగా చెప్పండి, హల్లెలూయా. నిజమే. చాలా లేఖనాలు ఉన్నాయి. ఎబ్రిలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 15వ వచనం చదవండి. కాబట్టి ఆ పిల్లలు రక్త మాంసం గలవారైనందున ఆ ప్రకారమే మరణము యొక్క బలము గలవానిని, అనగా అపవాదిని మరణము ద్వారా నశింప చేయుటకు జీవిత కాలమంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారినందరిని విడిపించుటకు ఆయన కూడా రక్త మాంసములో ఏమయ్యాడండి? పాలివాడయ్యాడు. ఆమేన్. జీవితాంత కాలము మరణ భయములో ఉన్న వాళ్ళు, మరణ భయం లేదంటే మరణ భయం ఉంది, భయపడిపోతున్నారు. ఆ మరణ భయాన్ని తొలగించడానికే నా యేసు క్రీస్తు ప్రభుల వారు మనతో పాటుగా ఆయన శరీరముతో ఆయన రక్త మాంసములో పాలువాడై ఉన్నాడు. ఇక్కడ ఏమని రాయబడి ఉందంటే, అపవాదిని మరణము ద్వారా నశింప చేయుటకును జీవిత కాలమంతయు మరణము చేత దాస్యమునకు లోబడిన మనలందరినీ విడిపించేశాడు. ఆమేన్. ఎలాగా? ఆయన చనిపోయి సమాధి చేయబడి 3వ దినాన మృత్యుంజయుడై తిరిగి లేచి మరణపు ముళ్ళును దేవుడు విరిచేశాడు. దేవుడు మరణపు ముళ్ళును దేవుడు విరిచివేశాడు. హల్లెలూయా. నిజమే. ఆ మరణపు ముళ్ళును దేవుడు విరిచేసి ఈరోజు నీకు నాకు మనందరికీ కూడా ఈరోజు ఈ జీవితం మనం మరణ భయం లేకుండా ధైర్యంగా ఎందుకున్నామంటే ఆయన పునరుత్థానుడై తిరిగి లేచాడు. ఆమేన్, ఆమేన్. చివరిది ప్రియులరా,
7వది తెస్సలోనికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 16-17 వచనాలు మనము చదువుకుందాం. ఆర్భాటముతోనూ ప్రధాన దూత శబ్దముతోనూ దేవుని బూరతోనూ పరలోకములో నుండి ప్రభు దిగి వచ్చెను. క్రీస్తు నందుండి మృతులైన వారు మొదట లేతరు. ఆ మీదట సజీవులమై నిలిచియుండు మనము వారితో కూడా ఏకముగా ప్రభువుని ఎదుర్కొనుటకు ఆకాశ మండములోనికి మేఘముల మీదకి కొనుపోబడదుము. కాగా మనము సదాకాలము ప్రభుతో ఉందుము. ఆమేన్. ఇప్పుడు మనలను ఆయనతో కూడా లేపడం కొరకు ఆయన పునరుత్థానుడై ఉన్నాడు. ఎప్పుడు ఆయన ఎందుకు పునరుత్థానుడయ్యాడంటే ఆయన రెండో రాకడలో వచ్చినప్పుడు మనలను కూడా ఏం చేస్తాడు చెప్పండి. ఇందాక నేను జ్ఞాపకం చేశాను. ఏమండి, క్షయమైపోయే ఈ శరీరం అండి, యేసు ప్రభుల వారు రెండవ రాకడలో వచ్చినప్పుడు ఈ క్షయమైపోయి ఈ శరీరం ఏం ధరిస్తుంది? అక్షయతను ధరిస్తుంది. ఏం ధరిస్తుంది? అక్షయతను ధరించి, పిల్లరా ఎందుకు ధరిస్తుందంటే ముందు ఆయన తిరిగి లేచాడు కాబట్టి ఆయన వచ్చినప్పుడు మనం కూడా అదే ప్రకారముగా తిరిగి లేపబడుతున్నాం. అందుకే కడబూరం రోగినప్పుడు పరలోకము నుండి ప్రభు దిగి వచ్చి ప్రభువునందు మృతులైన వారి దగ్గరకు మొదట వెళ్తాడు. ఎవరి దగ్గరికి అండి చెప్పండి? ప్రభువునందు మృతులుందిన వారి దగ్గరికి ఆయన మొదట వెళ్తాడు. ఎందుకు వెళ్తాడు? వాళ్ళను తిరిగి లేపబడం. ఎలాగైతే యేసు తిరిగి లేచాడో మనము కూడా ఖచ్చితంగా తిరిగి లేస్తాం. ఆమేన్. తిరిగి ఏం చేస్తామండి? మనం ఖచ్చితంగా లేస్తాం. ఆయన తిరిగి లేచింది ఎందుకంటే మనల్నందరినీ తిరిగి లేపడం కోసమే. ఆమేన్. ఆయన తిరిగి మనల్నందరినీ కూడా లేపి మనల్నందరినీ అక్కడ తీసుకుని వెళ్ళి సదాకాలము ప్రభువుతో మనం ఉంటాం. ఆమేన్. ఆయన జననం, మరణం, పునరుత్థానం మనకేం చేసింది తెలుసా? నిత్య జీవాన్ని ఇచ్చింది. ఈరోజు నిత్య జీవం ఉట్టుకుని రాలా. యేసు ప్రభు రాకుండా ఉంటే, మన పాపముల కొరకు చనిపోకుండా ఉంటే, ఆయన సమాధి చేయబడి ఉండకపోతే, 3వ దినాన మృత్యుంజయుడిగా తిరిగి లేచి ఉండకపోతే ఈ ఉన్నత అనుభవం మన జీవితాల్లో మనం కలిగి ఉండేది కాదుగా. యేసు ప్రభు వారు అందుకే పునరుత్థానుడై తిరిగి లేచాడు. ప్రపంచవ్యాప్తంగా ప్రియులారా, ఆయన ఆ ఈస్టర్ అంటే ఆయన పునరుత్థానుడై తిరిగి లేచాడు. ఆమేన్. ఎందుకో తెలుసా? సదాకాలము ప్రభువుతో మనం ఉండడం కోసం, మనం తిరిగి లేపడం కోసం ఆయన పునరుత్థానుడై తిరిగి లేచాడు. అందరూ కూడా కళ్ళు మూసుకోనండి, ప్రార్థన చేసుకుందాం. అందరూ తల వంచి కళ్ళు మూసుకోనండి. ముందు దైవజనురాలు పాస్టమ్మ గారు ప్రార్థన చేస్తారు. స్తోత్రం 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 స్తోత్రం. పరిశుద్ధుడైన తండ్రి, మహోన్నతుడా, నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. ఈ రాత్రికాల సమయంలో ప్రభువా నీ దాసుని సేవకుని అభిషేకించి ప్రభువా అయ్యా ఇంతవరకు ప్రభువా పునరుద్ధానము గురించి నాయన నీ వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడారు తండ్రి. నీకు వందనాలు ప్రభువా. అయ్యా మా కొరకు మీరు ఈ లోకానికి వచ్చిన ఆయన నీకు వందనాలు ప్రభువా. లేఖనాలు నెరవేర్చడానికి ప్రభువా మీరు తిరిగి లేచారని ప్రభువా నీకు వందనాలు తండ్రి, స్తోత్రాలు. అయ్యా నాయన నా ప్రభువా నీకు స్తోత్రాలు తండ్రి. మా కొరకై నువ్వు బలి అయ్యావు ప్రభువా, సిలువ యాగమయ్యావు తండ్రి. నీకు వందనాలు ప్రభువా. నీ పరిశుద్ధమైన యవనమైన రక్తాన్ని మా కొరకు కార్చిన ఆయన మరణించి తిరిగి పునరుద్ధానుడై లేచారు ప్రభువా. నీకు వందనాలు అయ్యా నాయన. పునరుద్ధాన శక్తిని, బలాన్ని మాకు ఇవ్వటానికి ప్రభువా అయ్యా నాయన, అపరాధులుగా ఉన్న మమ్ములను నీతిమంతులుగా తీర్చడానికి నీవు తిరిగి పునరుద్ధానుడై లేచావని ప్రభువా నీకు స్తోత్రాలు. యేసయ్యా నా ప్రభువా నీకు వందనాలు తండ్రి. సాతానుని ప్రభువా చిదుక కొట్టి ప్రభువా అయ్యా పాదాల కింద పెట్టినైనా అయ్యా మా పాదముల క్రింద ప్రభువా నీకు స్తోత్రాలు. సాతాను పెట్టినైనా తండ్రి మీరు పునరుద్ధానుడై తిరిగి లేచారని ప్రభువా అయ్యా. సాతాను యొక్క శిరస్సును ప్రభువా అయ్యా నైనా సిలువలో నైనా నీవు చితుక త్రొక్కావు తండ్రి. నీకు వందనాలు ప్రభువా అయ్యా. మరణ భయాన్ని తీసివేయటానికి ప్రభువా నీకు స్తోత్రాలు నాయన. అయ్యా నాయనా నా తండ్రి మరణానుకున్న బలాన్ని ప్రభువా
అయ్యా నాయనా నా తండ్రి, నీవు సిలువలో ప్రభువా నాయన కొట్టివేసినైనా మా పాప రుణాన్ని ప్రభువా, ఆ రుణపత్రాన్ని ప్రభువా సిలువలో కొట్టి ప్రభువా నీకు వందనాలు. అయ్యా నాయనా నా తండ్రి, మృత్యుంజయుడై ప్రభువా తిరిగి మా కొరకు లేచావు ప్రభువా నీకు వందనాలు. అయ్యా నా తండ్రి నీకు స్తోత్రాలు ప్రభువా. అయ్యా నీ యందు విశ్వసించిన వారు ప్రభువా నీకు వందనాలు తండ్రి. అయ్యా నాయనా నీకు స్తోత్రాలు. విశ్వాసం వ్యర్థము కాకుండానట్లుగా ప్రభువా అయ్యా మీరు తిరిగి పునరుద్ధానుడై లేచారని ప్రభువా. అయ్యా ఈ రాత్రి 7 విషయాలు మీరు మాతో మాట్లాడారు తండ్రి, నీకు వందనాలు నైనా. విత్తబడి మాటలు మా హృదయాల్లో భద్రపరచుకోవడానికి సహాయం దయచేయండి అయ్యా. అయ్యా అయ్యా నీకు స్తోత్రాలు నైనా. మాకు స్థలం సిద్ధపరచడానికే ప్రభువా అయ్యా మీరు వెళ్ళినైనా నీకు స్తోత్రాలు తండ్రి. అయ్యా నా ప్రభువా నైనా స్థలం సిద్ధపరచడానికే ప్రభువా మీరు పునరుద్ధానుడై తిరిగి లేచి వెళ్ళారని ప్రభువా అయ్యా మాట్లాడావు తండ్రి, నీకు వందనాలు ప్రభువా. స్తోత్రాలు నాయనా. అయ్యా మీతో ప్రభువా నిత్యము యుగయుగాలు ప్రభువా మమ్ములను ప్రభువా నాయనా తండ్రి నీతో నాయనా ఉంచుకోవటానికి ప్రభువా నీకు స్తోత్రాలు తండ్రి. ఈ గొప్ప త్యాగాన్ని ప్రభువా మా కొరకు చేసావు తండ్రి, నీకు వందనాలు ప్రభువా. మా పాప రుణాన్నంతా కూడా ప్రభువా నాయనా అయ్యా నాయనా మీరు కొట్టివేసావు ప్రభువా నీకు వందనాలు తండ్రి. అయ్యా నాయనా నీకు స్తోత్రాలు ప్రభువా. అయ్యా నాయనా మరణపు ముళ్ళును విరిచావు ప్రభువా. ఓ మరణమా నీ ముళ్ళు ఎక్కడా అని ప్రభువా నీకు స్తోత్రాలు తండ్రి. అయ్యా నాయనా పాపపు ముళ్ళును విరిచావు తండ్రి, నీకు వందనాలు. మరణపు ముళ్ళును విరిచావు ప్రభువా నీకు వందనాలు తండ్రి. మక్కు గొప్ప జయాన్ని మీరు అనుగ్రహించినందుకు వందనాలు ప్రభువా. స్తోత్రాలు యేసయ్యా నా తండ్రి, నీకు వందనాలు ప్రభువా. ఇట్టి ఆశీర్వాదాలు 7 ఆశీర్వాదాలు మీరు మాకు ఇచ్చారు తండ్రి. అయ్యా ఈ యొక్క ఆశీర్వాదాలు ప్రతి ఒక్కరూ అనుభవించడానికి నాయనా అయ్యా అనేక మంది నాయన నీ రక్షణకు ఎంతో దూరంగా ఉంటూ ఉన్నారు తండ్రి, నీకు వందనాలు ప్రభువా. అయ్యా నువ్వెంతో గొప్ప త్యాగాన్ని చేసావు నాయన, ఎంతో బాధ అనుభవించావు నాయన. మేము అనుభవించవలసిన బాధ అయ్యా, మేము పడవలసిన శిక్ష నాయన అయ్యా నాయన మీరు పొంది ప్రభువా నీకు స్తోత్రాలు తండ్రి. మమ్మల్ని అందరినీ సేఫ్గా ఉంచారు ప్రభువా నీకు వందనాలు తండ్రి. కృప కలిగిన దేవా నీ ప్రేమ ప్రతి ఒక్కరూ అర్థం చేసుకుని ప్రభువా అయ్యా నాయన రక్షణకు దూరంగా ఉండకుండా ప్రభువా రక్షించబడటానికి మీరే కృప చూపించండి నాయన. విత్తబండి మాటలు నీరు కట్టి ఫలింపజేసి కూడి వచ్చిన బిడ్డలందరినీ ఈ వాక్యాన్ని వింటున్న ప్రతి ఒక్కరిని పేరు పేరున దయతో జ్ఞాపకం చేసుకుని సమస్త ఘనత మహిమ ప్రభావములు మీకే ఆరోపిస్తూ యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థన చేసి అడిగి వేడుకొంచున్నామా పరమ తండ్రి, ఆమేన్ ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క దివ్యమైన కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం ఇక్కడ కూడినెల్లరకు టీవీ ముందు కూర్చుని వాక్యం వినేల్లరకు ఆయన కృప సదాకాలము తోడయుండును గాక. ఆమేన్ ఆమేన్.